ప్రెస్ మీట్ ఏంటంటే మొన్న ఫిబ్రవరి మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత కామారెడ్డి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ షబీర్ అలీ గారి కొడుకైనటువంటి ఇలియాస్ గారి పైన కొన్ని ఆరోపణలు చేసినారు. అంటే తన పైన రేప్ కేసులు ఉన్నాయని, ఆ రేప్ కేసులు కూడా తీస్తామని ఫిబ్రవరి 17వ తారీఖు రోజు ఒకసారి, తర్వాత ఫిబ్రవరి 21వ తారీఖు కూడా ఒకసారి అనడం జరిగింది. అయితే గౌరవ శాసనసభ్యులు అనడం వల్ల శాసనసభ్యులు గారికి మాటకు చాలా విలువ ఉన్నది, వారి మాటకు వైడ్ రీచ్ ఉంది, మీడియాలో కూడా చాలా వైడ్ పబ్లిసిటీ అయింది. దానివల్ల అంటే అవాస్తవాలు అసత్యాలు జరపడం వల్ల తనకు పరువు కూడా నష్టం కలిగింది అనేది మా క్లయింట్ ఇలియాజుద్దీన్ గారి యొక్క వాదన. మరి రేప్ కేసులు ఉన్నాయన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నాయని అన్నారు కాబట్టి మరి ఎక్కడైనా ఉన్నాయా ఏంది అని అడగడం వల్ల అది పూర్తిగా అవాస్తవాలు అసత్యాలు. అది రేప్ కేసులే కాదు, అసలు ఎటువంటి పిట్టి కేసు లేదు ఇలియాస్ గారి పైన. అటువంటిది నన్ను కేసుల్లో ఉన్నది అని చెప్పి రాజకీయంగా లాగడానికి అని చెప్పి అసత్యాలు అవాస్తవాలు చెప్పినారనే ఉద్దేశంతో చట్టపరమైన చర్యలు తీసుకుందామని తాను నాంపల్లి కోర్టు దగ్గర ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు న్యాయస్థానం ఉంటుంది, ఏది ఎంపీ ఎమ్మెల్యేల పైన, వాటిపైన క్రిమినల్ డిఫమేషన్ కేసు అక్కడ వేసినారు. సో క్రిమినల్ డిఫమేషన్ కేసులో ఎంపీ ఎమ్మెల్యే కోర్టు గౌరవ శాసనసభ్యుల గారి పైన నోటీసులు జారీ చేసింది.